సో ముందుగా ఆదాబ్ హైదరాబాద్లో మనకి దేశంలో 6 పార్టీలకే జాతీయ గుర్తింపు. 334 గుర్తింపు లేని పార్టీలు రద్దు, 67 రాష్ట్ర పార్టీలు కొనసాగింపు, 2854 గుర్తింపు లేని పార్టీలు మిగిలి ఉన్నాయి. 6 ఏళ్లుగా పోటీ చేయని వాటిని జాబితా నుంచి తీసేస్తున్నారంట. పార్టీల విషయంలో కీలక నిర్ణయం తీసుకోనున్న ఈసీ. దాని తర్వాత మున్సిపల్ చట్ట సవరణకు గవర్నర్ ఆమోదించారు. కొత్త మున్సిపాలిటీల దిశగా జిన్నారం ఇంద్రేశం. సెక్షన్ 20లో కీలక మార్పుతో రాజ్యసభ సభ్యులకు ఓటు హక్కు. స్థానిక పాలన ప్రాతినిధ్యం పెంపు లక్ష్యం. నూతన చట్టంతో రాజకీయ సమీకరణాలపై ప్రభావం పడబోతుంది. సో రాష్ట్రపతి గారు నిన్న దేశ ప్రజలను ఉద్దేశించి ఒక సందేశం ఇచ్చారు. ఆగస్టు 15 ప్రతి భారతీయుడికి గర్వకారణం. రాజ్యాంగం ప్రజాస్వామ్యం కంటే గొప్పది ఏదీ లేదు. ఉగ్రవాదంపై పోరాటానికి ఆపరేషన్ సింధూర్ నిదర్శనం. ఎలాంటి దాన్ని ఎదుర్కొనేలా సాయుధ దళాలు సిద్ధం. స్వతంత్ర దినోత్సవ సందేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు చెప్తున్నారు. ఇక వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండండి, తక్షణ సహాయక చర్యలకు సిద్ధం కావాలి. సహాయక చర్యల కోసం ప్రతి జిల్లాకు ₹1 కోటి విడుదల చేయబోతున్నారంట. వరదలు అంటే హైదరాబాద్లో అనుకున్నంత స్థాయిలో రాలేదు, కానీ ఈ చుట్టుపక్కల జిల్లాల్లో అయితే భారీ వరదలు కనిపిస్తున్నాయి మనకి. ఇక బీసీ ఓటర్లే కింగ్ మేకర్స్. బీసీ కోటా డ్రామా క్లైమాక్స్కి చేరింది. 42% రిజర్వేషన్లు ఇప్పటికిప్పుడు సాధ్యం కావు. కాంగ్రెస్ పార్టీ పరంగా బీసీలకు 42% టికెట్లు ఇస్తామని హామీ ఇస్తే బీఆర్ఎస్ ఓటు ఎక్కువ పెంచి 43 ఇస్తా అంటే బీజేపీ 50 ఇస్తా అంటుంది. సో బీసీల ఓట్ల గురించి ఏ పార్టీ క్రెడిట్ దక్కబోతున్న అనే అంశం గురించి ఆదాబ్లో ఒక వార్త వచ్చింది, దాని గురించి చూద్దాం మనం. నల్గొండ పోక్సో కోర్టు సంచలన తీర్పు. మైనర్ బాలికపై అత్యాచారం చేసిన హత్య కేసులో నిందితుడికి ఉరిశిక్ష. హర్షం వ్యక్తం చేసిన మృతుల కుటుంబ సభ్యులు తప్పు చేస్తే ఎంతటి వారికైనా శిక్ష తప్పదు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్. చాలా మంచి విషయం అండి, ఇదైతే చాలా మంచి విషయం. ఇండిపెండెన్స్ డే రోజు హర్షించదగ్గ విషయం ఇదొకటి. ఈ పోక్సో చట్టాలు, ఈ అత్యాచారాలు వీళ్ళకి స్ట్రాంగ్ శిక్ష పడాలి. ఎంత స్ట్రాంగ్ శిక్ష పడాలంటే ఆ శిక్షను చూసి ఇంకొకటికి ఆ ఆలోచన రావాలన్నా భయం వేయాలి. అలాంటి శిక్షలు పడాలి. సో ఫర్ ద ఫస్ట్ టైం పులివెందుల్లో ఎన్నిక జరిగిందంట. గత 20 ఏళ్ళుగానో 30 ఏళ్ళుగానో పులివెందుల్లో ఎలక్షన్స్ ఏకగ్రీవంగా జరిగాయంట. ఫర్ ద ఫస్ట్ టైం ఎలక్షన్స్ జరిగాయి. సో అందులో టీడీపీ ఘన విజయం సాధించింది. డిపాజిట్ కూడా కోల్పోయింది వైసీపీ అభ్యర్థి. ఇక్కడ చాలా జరిగినాయి అంట. మరి ఓటర్స్ని సరిగా ఓటు వేయనివ్వలేదు, రిగ్గింగ్ జరిగింది, రకరకాల వార్తలు అయితే వినపడుతున్నాయి. చూద్దాం, దాని గురించి కూడా డీటెయిల్గా మాట్లాడదాం మనం.